అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఛానల్కి స్వాగతం. చాలా వరకు 2025 సంవత్సరంలో బంగారం ధర పెరగడం తగ్గుతుందేమో అనే ఆశ, వెండి కూడా అదే దారిలో వెళ్ళింది. రాబోయే 2026కి సంబంధించి బంగారం ధర పెరిగే అవకాశం ఉంటుందా లేదా తగ్గే అవకాశం ఉంటుందా? మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ. బంగారం రోజు రోజుకి బంగారం పెరుగుతూనే పోతుంది, 1,00,000 దాటింది. చాలా వరకు బంగారం తగ్గుతుంది, కొందామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. 2026లో బంగారం ఆ విధంగానే పరిగెడుతుందా? బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందంటారా గురుగారు? మీ వయసు సుమారుగా ఒక సంవత్సరం ఎక్కువనో ఒక సంవత్సరం తక్కువనో లేదా ఇంచుమించుగా ఎంత ఉండొచ్చు? 30. సో 2020 ముందు బంగారం రేట్ ఎంత ఉంది? 2019, 2020 ఆ టైంలో బంగారం ధర 2020లో బంగారం ధర 40,000 చేంజ్ ఉంది గురుగారు. 48,000. అదే అప్రాక్స్. 2019లో 39,000. 2015-14లో ఆ బంగారం అనే మాటనే పడిపోయింది. అప్పుడు బంగారం రేటు కాదు, అసలు బంగారాన్ని ఎవరు కొందామన్నా ధైర్యం చేయలేదు. ఓకే, ధైర్యం చేయలేదు. 2000 స్టాక్ మార్కెట్లో దాని బంగారం పడిపోయింది. ఓకే, ఎందుకు బంగారం అనుకున్నారు? సో వాస్తవానికి మనం భారతీయులే ఎక్కువగా బంగారం కొనేటువంటి వారు, బయట ఎక్కడా కూడా లైట్ అది. ఓకే. సో 2014, 15, 16, 17 ఈ టైంలో ప్లాటినం రేటు ఎక్సలెంట్ ఉండే, బాగుండే. ఓకే. ఇప్పుడు ప్లాటినంతో సమానంగా కాదు, ఇంకెక్కువనే ఉన్నది బంగారం రేటు. రైట్. ఓవరాల్గా 2008 నుండి 2012 మధ్యలో బంగారం రేటు 18,000 నుండి 28,000 దాకా పెరిగింది. ఓకే. సో గడిచిన 10 సంవత్సరాలలో 2010 నుంచి 2020 లోపు దాని ప్రైజ్ కాస్త ఉన్న ప్రైజ్ ఎంతైతే ఉందో దానికి డబుల్ అయి కూర్చున్నది. రైట్. ఓకే. అదేవిధంగా 2015 అంటే 2014 నుంచి 16 మధ్యలో గూగుల్లో కొట్టినా మీకు దొరుకుతుంది బంగారం రేట్ ఎందుకు డౌన్ అయింది అనేది ఆ టైంలో. సో ఓవరాల్గా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండేటువంటి వారు ఒక వివాహము చేయాలి అని అంటే ముందుగా అమ్మాయికి ఎంత బంగారం పెడుతున్నారు అని అడుగుతారు. రైట్. సో 1,20,000 బంగారం అంటే ఎంత బాధాకరం అంటే అసలు ఘోరం వాస్తవానికి. ఇక 2020 నుండి 39, 49, 50, 70, 80, 90 లక్షలో పడిపోయింది ఈ 5 ఏళ్లలో. 2010 నుండి 2020 లోపు ఆ 10 సంవత్సరాలలో డబల్ అయితే జస్ట్ ఈ 5 ఇయర్స్లో త్రిబుల్కు దగ్గరలో ఉంది దీని రేటు. 39,000 అంటే ఎంత? 39, 39, 39 త్రిబుల్ అయిందా? 1,27,000. 40,000 వేసుకున్నా 40, 40, 40 1,20,000, 1,19,000, 16,000, 1,17,000. కనుక ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే 2026లో బంగారం రేటు పడిపోతున్నాయా? ఎస్. ఓకే. కొనుక్కునేవారు జస్ట్ వెయిట్ చేయండి. జూన్, జూలై, ఎవరైతే కొనాలనుకున్న వాళ్ళు ఆగమంటారు అంతే. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో బంగారం రేటు 5 నుంచి 10% లోపు తక్కువవుతుంది. రైట్. శాతం కూడా చెప్తున్నా. 5 నుండి 10 ఒక పాయింట్ అటు ఇటుగా తగ్గే అటువంటి ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేసి అప్పుడు కొనుక్కోండి, తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ విషయం ఏంటంటే వెండి రేటు పెరిగే పరిస్థితి ఉంటుంది. వెండి రేటు ఇదే 26 ఎండింగ్లో వెండి రేటు పెరుగుతుంది. వెండి ప్లాటినం రేటు పెరగబోతూ ఉన్నది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.